కొరకై మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మన ప్రియ సహోదరుడు మరి కృపారావు ఇటువంటి గురి కలిగిన వారై, ఇటువంటి విశ్వాసం కలిగిన వారై, ఇటువంటి నిరీక్షణ కలిగిన వారై తన జీవితాన్ని గడిపాడు. చివరి వరకు కూడా దేవుని యొక్క వాక్య విషయంలో, దేవుని యొక్క హింస విషయంలో, దేవుని యొక్క సేవ విషయంలో ఎంతో ఆసక్తిని తాను కనపరుస్తాడు. ఎంతో ప్రేమ కలిగి తాను దేవుని యొక్క సేవను చేస్తూ వచ్చాడు. ఎంతో ఆసక్తితో చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు తనకు సిద్ధపడినటువంటి ఆ యొక్క ఇంటికి తాను వెళ్ళాడు కనుక మనందరం కూడా ఎంతో సంతోషంతో ఈ భూమి మీద ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలు మనం కుటుంబం వారంగా ఉన్నాం. దేవుడి యొక్క వాక్యంలో పౌల పోస్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ జ్ఞాపకం చేయబడినటువంటి మాటలు మనం చూస్తాం. మరి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42, 43, 44. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడదు, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడదు, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడదు, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడదు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము మన ప్రియ సహోదరుని మనము మట్టికి అప్పగించడం. దేవుని యొక్క వాక్యంలో ఒక దిన వాక్యానుసారంగా ఆయనను మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ఆదాయంగా మనం చూస్తున్నాం. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడి, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడి, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడి. కాబట్టి మనం అందరము గమనించినట్టుగా తాను వచ్చప్పుడు యవన కాలంలో చాలా బలమైన వారుగా ఉంటారు. తర్వాత మరి వయసు వచ్చే కొద్దీ శరీరంలో బలహీనము అయ్యే కొద్దీ తాను ముగింపుకు వచ్చేసరికి కొంత బలహీనుడిగా అయిపోయాడు. శరీరము బలహీనమైన ఆత్మ ఎంతో సిద్ధంగా ఆసక్తిగా ప్రేమగా ఉండి దేవుని యొక్క సేవ కనపడుతుంది. కాబట్టి సహోదరుని యొక్క పిలుపు దేవుడు అందుకున్నాడు. ఆ మహిమ రాజ్యం కొరకు హెచ్చింపబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా బలహీనమైనదిగా విత్తబడుతున్నాము. ఒక దినము బలమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమ గలదిగా లేపబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించి అర్థం చేసుకుని మనందరం కూడా ఇటువంటి నిరీక్షణతో, ఎటువంటి విశ్వాసంతో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని గడపాలన్నది దేవుని వాక్యానుసారంగా మనకు జ్ఞాపకం చేయబడే మాట. మనకందరికీ తెలిసినటువంటి మాట. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. మేము ప్రభు మాటను బట్టి మీతో గమనించండి. హెబ్రోన్లో కృపణతో పాటు ఉన్న వాళ్ళు ఆఖరి వరకు దయచేసి ఎవరు కృపణతో కలిసి ఉన్న వాళ్ళు, హెబ్రోన్లో ఉన్న వాళ్ళు ఆఖరి వరకు ఉండండి, ఎవరు వెళ్ళదు దయచేసి. తండ్రి కోరికాయే మనతో అద్భుత నగరమది హెబ్రోన్లో ట్రైన్ అయినటువంటి దైవ సేవకులందరూ ఆయా సవాళ్ళను ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆఖరి వరకు దయచేస్తున్నారు.
వారి యొక్క ప్రేమను బట్టి వారి యొక్క అభ్యర్థను బట్టి మీకు వస్తాను. నేను వారికి ఏమి ఇవ్వలేదు కానీ కృపా పట్ల వారు చూపిన ప్రేమ, భరించిన సాక్ష్యాలు, వారు పాడిన పాటలు అన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు. నాకు ఇచ్చిన పెద్ద సంఘాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఎంతో మంది విశ్వాసులు కూడా వారి ప్రేమను చూపిస్తూ తమ్ముడి విషయంలో ఎంతో ఎంతో వారు చూపించిన ప్రతి ప్రేమను బట్టి, ప్రతి మాటను బట్టి హృదయమైన మిమ్మల్ని తీసుకుంటున్నాను. ఎవరికి రావాల్సిన ఫలితం వారికి దయచేసి మెట్టుకు తమ్ముడి మాత్రం తల్లి ఈ లోకంలో నిష్కలంకమైనటువంటి జీవితము, పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితం ఇచ్చి మిమ్మల్ని కనపరుచుకుంటూ, మిమ్మల్ని భయపరుచుకుంటూ మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించుము, జయధ్వనులతో జగము
పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ దేవుడు మమ్మలను మట్టితో చేశాడు కానీ ప్రేమించి మాకు పాప క్షమాపణ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన శరీరం ఉన్నాడు ప్రభువా. నిన్నటి రోజున ఆయన మహిమలో చేర్చబడ్డాడు ప్రభువా. నీ వాక్యానుసారం మేము మట్టితో చేయబడ్డాము కాబట్టి మట్టితో కలిసిపోయే వాళ్ళం కానీ మా గొప్ప నిరీక్షణ ప్రభువా, ఎంత గొప్ప ధన్యత ప్రభువా. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థం కాదు. మీరు కుటుంబాన్ని ఆదరించిన వారి మీ మృతదేహం ద్వారా మీ గంటకు సహాయం దయచాం ప్రభా. మా రోజు లెక్కించడానికి సహాయం దయచండి. ఎంత గొప్ప ధన్యత దేవుని దృష్టిలో మీ యొక్క ప్రియులు నిద్రించడం ద్వారా మీకు ఎంత సంతోషం ప్రభా. మీరు కరుణించి వారి ముఖ్య కుటుంబాన్ని ఆదరించమని ప్రభా క్రీస్తు నడుచున్నాం తండ్రి. వస్తున్నారు ఇక్కడే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఒక మాట వాక్యం చదువు. 5 minutes ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఆగు బాబు. మైక్ అంకుల్ చేయండి. యోబు 19:26. Though after my skin worms destroy my body, yet in my flesh I shall see God. Whom shall I see for myself? Mine eyes shall behold not another, though my reins be consumed within me. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదు. నా మటుకు నేనే చూచెదు, మరి ఎవరునూ కాదు. నేనే కనులారా ఆయన చూచెదు. నాలో నా అంతరింద్రములు ప్రశంసిస్తున్నది. ఎంత గొప్ప ధన్యత! ఆ యొక్క నిరీక్షణ కలిగిన వారమై తోడి కృప యొక్క మృతదేహాన్ని మనము సమాధి పెడతాం. ఎందుకనగా ఆయన కళ్ళారా దేవుని చూస్తా పరలోకంలో ఉన్నాడు. ఇది నిరీక్షణ మనకు దయచేసినాడు. మా ప్రేమ గల తండ్రి యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడి యొక్క భౌతిక భూస్థాపన నిమిత్తమై మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. వీటి నిరీక్షణ మాకందరికీ కలిగించినారు. మీరు అక్కడ పర్యంతమైన నిరీక్షణలో కొనసాగుతూ మాకు కూడా సాయపడమని, కుటుంబాన్ని ఆదరించమని, సహోదరుని చూస్తామని నిరీక్షణ మాకు కలిగించినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకము నా దేశము నిలమయలోకమిగ నేను జాతి గుడను. పరలోకము నా దేశము నిలమయలోకమిగ నేను జాతి గుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంత గొప్ప ధన్యత ప్రభా. లోకంలో ధన్యత మాకు నిరీక్షణ కలిగి ప్రభా. ఒక రోజు చూస్తాం కాబట్టి మీకు మనాలు చేస్తూ ప్రభా క్రీస్తు తండ్రి. ప్రభా నేర్చుకృత కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము అందరి ఆత్మలకు తోడునుగాక. ఆమేన్. ప్రభుని చూచెదము, ఆనందమొందెదము, రాము సమానముగా మనముండెదా
ముచ్చట అందరికీ హెర్మోన్లో భోజనాలు నేను అనౌన్స్ చేయమని చెప్పాను. మైక్ మైక్ ఆనందమొందెదము సమానముగా వెనకాలనే ఉన్నా అక్కడ కాంచి అవునా అందరింది